నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని హస్మీర్పేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఘన చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ అమరవీర బలిదానాలు చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ డి అమూల్య, కూకట్పల్లి ఏ బ్లాక్ మైనారిటీ అధ్యక్షులు షహీన్ షా, నాయకులు కనకరాజు యాదవ్, వెంకట్, సోషల్ మీడియా శ్రీరాములు, ఆనంద్, అరవింద్, గౌడ్, సందీప్, గోపాల్, మోహన్ గౌస్, షబ్బీర్, ముస్తఫా, మహమ్మద్, సలీం మరియు తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైంది. సకల జనులు పోరాట మహిమే తెలంగాణ రాష్ట్ర సాధన. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఈ తెలంగాణ రాష్ట్ర పోరాడి సాధించుకున్న తెలంగాణ గడిచిన 2.5 ఏళ్లలో ప్రజాపాలన దిశగా, ప్రజలందరి ఆమోదయోగ్యంతో ఒక ప్రజాపాలన దిశగా మేము అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. ఏదైతే మా ఇందిరమ్మ అందరికీ ఇళ్ళు ఉండాలి, అందరికీ కూడు గూడు బట్ట అనే నినాదం ఉందో, కాంగ్రెస్ నినాదం, ఆ రకంగా మరి వాళ్ళ పేదలకు సన్నబియ్యం అందించే కాడి నుంచి, రేషన్ కార్డులు అందించే కాడి నుంచి ప్రతి పేదవాడు కూడా పూరి గుడిసెలేని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని లక్షల మంది ఇళ్లకు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు సాగుతూ ఉంది. ఏదైతే గత పాలకులు దోచుకోవటం అనే సందంగా ముందుకు సాగితే, మరి ఏదైతే ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణలో సమసమాజ స్థాపన జరగాలని మరి మా ఇందిరమ్మ ఆశయాలతో ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ఇటు అభివృద్ధిని, మరి అనేక రకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇవాళ లక్షల మంది యువతకి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ రూపకల్పనలో ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. అలాగే అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి అనేక రకమైన ఆరోగ్య పథకాలు తీసుకొచ్చి మరి ఏదైతే ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఈ రకంగా ఆరోగ్యం, విద్య, వైద్యం అన్నీ కూడా తెలంగాణలో సమపాళనలో జరగాలి. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అన్ని రంగాల్లో ముందుకు సాగాలి. ఇటు రైతులకు, ముఖ్యంగా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి ఇవాళ రైతులు పంట పండించుకునే వాళ్ళకి సన్నబియ్యం కూడా కొని మరి వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీ చేయడం జరిగింది, రైతులకు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇటు రైతులను కానీ ముఖ్యంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక ఆదర్శవంతమైన నినాదంతో ముందుకు సాగుతూ అనేక మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మరి నడపడంలో కానీ
అట్లాగే పెట్రోల్ బంకులు నడపడంలో కానీ రేపు మాపో ఈ సూపర్ మార్కెట్లు కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందించి మరి వారికి యొక్క ప్రయోజనానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటు అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు కూడా అనేక మంది మహిళలకు, పేద మహిళలకు అందించడం జరుగుతూ ఉంది. మొన్ననే మన కుకట్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా పేదలకు పంచడం జరిగింది. మిగిలిన ఇళ్ళు కూడా ఇక్కడే ఉన్న కుకట్పల్లిలో నివసిస్తున్నట్టు పేద ప్రజలకు అందే విధంగా కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటు మహిళలకు, రైతులకు, యువతకు, చదువుకునే వాళ్ళకి అందరికీ కూడా, ఇటు పారిశ్రామికవేత్తలకు అందరినీ కూడా మరి ముందుకు నడుపుతూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల్లో బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా ఈరోజు మనం తెలంగాణ వచ్చిందంటే కేవలం ఒక సోనియా గాంధీ పుణ్యాన్నే మనకి తెలంగాణ తల్లి, సోనియా గాంధీ తల్లి ద్వారా మన తెలంగాణ మనం ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతో చెప్పినా ఆ రోజు కేసీఆర్ కూడా తెలంగాణ సోనియా తల్లి ఇచ్చిందని అసెంబ్లీలో కూడా ప్రకటించిండు. అది మాకెంతో గర్వదగ్గ విషయం. ఇంకొకటి మాకేంటంటే ఈరోజు సోనియా గాంధీ వచ్చింది కాబట్టే మాకు మొత్తం తెలంగాణ మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మంచి మంచి పథకాలు ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పారో ఆ 6 గ్యారెంటీలు కంపల్సరీ ఎలక్షన్ల వరకు అంచెలంచెలుగా కంపల్సరీ అమలు చేస్తారు. కంపల్సరీ మాకు నమ్మకం ఉంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలు కూడా కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ అందరికీ, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ వస్తాయి. అలాగే కొత్త పెన్షన్లు కూడా ఈ రోజు నుండే మా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు కూడా అందరికీ ఇస్తామని చెప్పారు. 2 లక్షల పెన్షన్లు. అందరూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఈరోజు మా తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు మా తల్లికి మేము ధన్యవాదాలు, సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు రాజ్ యాదవ్, నేను యాదవ్ సంఘం ప్రెసిడెంట్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోదలుచుకున్నది గొప్పగా మన తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళ త్యాగమే ఇవాళ మనకు ఏర్పడ్డ తెలంగాణ. వాళ్ళకు మరోసారి తెలంగాణ అమరవీరులకు మరొకసారి మనం వందనాలు చెప్పుకుంటూ ఇది కొనసాగిద్దాం. ఈరోజు ఆ సోనియమ్మ స్టూడెంట్స్ తెలంగాణలో ఈ విధంగా చచ్చిపోతారు పిల్లలని ఆమె పెద్ద మనసు చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇచ్చింది. దాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఏం చేసిండు? గడీలలో బంధించేసిండు. తెలంగాణను గడీలలో బంధించాడు. మళ్ళీ 10 సంవత్సరాలకు తెలంగాణ ప్రజలు గుర్తించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఈ పాలనలో అందరూ కూడా కాంగ్రెస్ పాలనలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. గ్యారంటీలు పెట్టిన గ్యారంటీలు అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ పైనుంచి సోనియా గాంధీ, నుంచి రేవంత్ రెడ్డి గారు విధాలుగా అండదండలుగా ఉంటారు. అందరూ కూడా ముందు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ముందు మన స్టేట్ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ సెలవు ఇస్తున్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.